వోక్స్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కార్యాలయంలో ముస్లిం సోదరుల ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనారిటీలపై కపట ప్రేమ చూపించారని ఏలూరు జిల్లా మైనారిటీ పార్లమెంట్ ప్రెసిడెంట్ హుస్సేన్ గబ్బర్, పట్టణ మైనారిటీ ప్రెసిడెంట్ మరియు ముస్లిం సోదరులు శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో నూజివీడు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇఫ్తార్ విందులో చంద్రబాబు నాయుడు మైనారిటీలకు వ్యతిరేకంగా ఇటువంటి చట్టాలు తీసుకురామని హామీ ఇచ్చి నేడు పార్లమెంట్లో కూటమి ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెడితే టీడీపీ ఎంపీలతో బిల్లుకు సపోర్ట్ చేయడం దారుణం అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ముస్లిం మైనారిటీలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ముస్లింలకు సంబంధించిన భూములను దోచుకునేందుకే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని విమర్శించారు. అన్ని మతాలు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా బ్రతకాలని మనకు చట్టాలు అవి ఉన్నాయి. ఇప్పుడు హిందూ దేవస్థానానికి హిందువులు రాజులు ఎవరో రాస్తారు కొన్ని వేల ఎకరం, అవి దేవస్థానానికే ఉంటాయి. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు రాజులు జమీలు వాళ్ళు కొన్ని ఎకరాల భూములు కొన్ని దానికి మసీదులకి కట్టి ఇస్తారు. అవి తరతరాల నుంచి ఆ మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ప్రభుత్వం దాని మీద వాళ్ళు వక్ఫ్ బోర్డు మీద వక్ఫ్ బోర్డు కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు కాకుండా వీళ్ళ సొంత పెత్తనం ఏది ఇప్పుడు హిందూ దేవస్థానాలకు కన్నా వేస్తున్నారు చూసారు కమిటీలు, రాజకీయ కమిటీలు వేసి ఈ ఆస్తి మీద వాళ్ళ ఆధిపత్యం కొనసాగే విధంగా చట్టం చేశారు. ఇది ఒక మతాన్ని కించపరిచే విధంగా అది నా ఉద్దేశం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. ఏది వక్ఫ్ ఆస్తులు దాని పరిరక్షణ, దానికి ఒక బోర్డు వక్ఫ్ బోర్డు కమిటీ. ప్రతి ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు ఉంటుంది. ఆ వక్ఫ్ బోర్డు పార్టీలు మారినప్పుడు వక్ఫ్ బోర్డు వేస్తారు. ఆయా రాష్ట్రాలు దేశ లెవెల్లో కూడా ఉంటుంది వక్ఫ్ బోర్డు. అది దాన్ని బట్టి నడుస్తూ ఉండాలి. కానీ చట్టాలు చేసేసి ఏదో అది మొత్తం మనమే ఆధీనం చేసుకుని ఏదో చేద్దామంటే ఇది ఏమవుతుందంటే మత ఘర్షణలకి దారి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుద్ది, నేను హిందువుని, కానీ ఇది ఏమవుద్ది, ఇది ఇద్దరు కావాల్సింది ఐకమత్యంగా ఉండాల్సిన దానికి మీరు బీజం నాటుతున్నారు, ఐకమత్యానికి దెబ్బ కొట్టే విధంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి ఒక్కసారి పునరాలోచన చేసి అది చట్టం ఇప్పుడు ఎందుకంటే మోడీ గారిది ఇప్పటికి 70 సంవత్సరాల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మత ఘర్షణలకి దారి తీసే విధంగా భారతదేశం ప్రశాంతంగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు చేయాలని కోరుతూ ఆ చట్టాన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి దాన్ని సవరణ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. హిందూ దేవాలయాలు కూడా ఇప్పుడు ఉంది, దాన్ని కూడా ఏం చేస్తున్నారు, దాని మీద వచ్చే ఇన్కమ్ అంతా ప్రభుత్వాలకి తీసుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు ఆ ఈళ్ళల్లో కూడా స్టార్ట్ అయింది. ఆ విధంగా కాకుండా అంత ప్రశాంతంగా ఉండేటట్టు చేసి వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే దాని మీద మీరు పైన అజమాయిషీ చేయండి ప్రభుత్వాలు, అంతేగాని దాని మీద మొత్తం మాదే, మేమే దాన్ని చూస్తాం దాన్ని చేస్తాం అంటారు. కొన్నాళ్ళకి దాన్ని ఇది వేస్ట్గా ఉంది, దీన్ని అమ్మకానికి పెట్టేసేసి దీన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. అది వేరే విధంగా వెళ్ళిపోతే ఇది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. అందువల్ల మరి ఇంకొకసారి కేంద్ర ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతాం. ఫస్ట్ వార్డ్ పార్టీ విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తుల మీద, అంటే ముస్లిమ్స్ యొక్క ఆస్తుల మీద బీజేపీ ప్రభుత్వం యొక్క కన్ను పడింది. దాని మీద ఏంటంటే వీళ్ళ ఆస్తులు ఎంత ఉందో వీళ్ళ నుంచి మనం ఏ రకంగా స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. ఒక మైనార్టీ బలహీనతల్ని చేసి అంటే పోరాడే శక్తి ఈ మైనార్టీల దగ్గర ఉండదని వీళ్ళ మీదకి ఒక దాడి చేసే విధంగా, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మెజారిటీతో ఉండటం వల్ల వాళ్ళే ఆ బిల్లు పెట్టడం, వాళ్ళ ప్రభావాలతో కొంతమంది పార్టీ వాళ్ళతో కూడా ఇతర పార్టీలతో కూడా దానికి మద్దతు ఇచ్చేటట్టుగా తీసుకుని ఈ రోజున మరి పార్లమెంటు కూడా పెట్టడం జరిగింది. దానికి 288 మంది ఆమోదించడం అయింది, 228 మంది వ్యతిరేకించడం అయింది.
కేవలం అంటే 60 మంది దానికి మెజార్టీ సభ్యులు అయ్యారు. ఆ మెజార్టీ సభ్యులైనా సరే 60 మంది అవడానికి కారణం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల్ని ఆ బీజేపీ ప్రభుత్వం ప్రలోభాలు పెట్టి వాళ్ళతో ఓటింగ్ చేపించి ఆ మైనార్టీ ఓటింగ్తో సంబంధం, అంటే మైనార్టీ ఓటింగ్ ఏముంది మనకి, మైనార్టీ ఓటింగ్తోనే మనం రావాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళ ఓటే మనకు అవసరం లేదన్నట్టుగా ఉంది. కానీ ముస్లిమ్స్ అంతా ఇది జరుగుతున్న అన్యాయం గురించి అన్ని రాష్ట్రాలు మరి వేచి చూస్తున్నాయి. రేపు రాబోయే కాలంలో పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపాలిటీలు కానీ ఆ యొక్క స్థానిక సంస్థ ఎలక్షన్లో రేపు ఓటు వ్యతిరేకం ఎలా ఉంటుంది అన్నది ముస్లిమ్స్ దానికి చెవి చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్న రంజాన్ సమక్షంలో కూడా జరుగుతున్న ప్రార్థనల్లో వంటి రంజాన్ పర్వదినాల రోజున మరి నిరసన తెలియబడడానికి నల్ల రిబ్బన్లు ధరించి కూడా మరి ముస్లిమ్స్ వాళ్ళ యొక్క జరుగుతున్న అన్యాయం గురించి చూపించారు. కానీ ఆ రంజాన్ పర్వదినం రోజున ముస్లిమ్స్ తన నమాజ్ చేసుకునేటప్పుడు కూడా ఒక పండగ సంతోషం లేకుండా నిరుత్సాహంలో ఉంది నమాజ్ చేసుకున్నాడే అన్నది ప్రభుత్వాలు గ్రహిస్తాయని ఎదురు చూశారు. కానీ ఆ పండగ అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారు దానికి ఓటు వ్యతిరేకించే విధంగా ఆయన మనసులో ముస్లిమ్స్ అన్న వాళ్ళు ఒక గుర్తు వస్తారేమో అని ఎదురు చూస్తే ఆయన యొక్క ఎంపీలు కూడా, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాళ్ళ ఎంపీలను కూడా ఓటింగ్ చేయడం అని ఆదేశించడం అంటే అది ముస్లిమ్స్కి ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు అన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనం పోరాటే శక్తి మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో మనందరం ఐక్యతతో ముస్లిమ్స్ ముందుకెళ్ళే అడిగేసే దాంట్లో ఉంటామో ఎవరైనా సరే మనకి ఎదుర్కోవాలంటే వాళ్ళు ఒక బలమైన శక్తివంతమైన మైనార్టీలు అన్నది ఉండాలి. మనలో బలహీనం ఏంటంటే ఎవరైతే ముస్లిమ్స్ దీని గురించి ఎక్కడ కొన్ని వాళ్ళు దీని గురించి పాపం అవగాహన లేక దీనికి ఆలోచనబద్ధంగా లేని పక్షంలో వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఇది ముస్లిమ్స్కి చాలా ఉపయోగపడేది, దీని గురించి మనం మార్పులు చేస్తాం, దీంట్లో మహిళలకు కూడా అవకాశం ఇచ్చేది కూడా మేము చూస్తున్నాం. మహిళలకు అవకాశం ఇవ్వడానికి మైనార్టీలో ముస్లిమ్స్ మహిళలు కూడా చైతన్యవంతులై ఉన్నారు. మరి పోయిన స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీలో కానీ, జెడ్పీటీసీలో కానీ, పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ ప్రతి దాంట్లో మరి బీసీ కార్పొరేషన్ అయిన చోట అయినా సరే బీసీ రిజర్వేషన్ అయిన చోట కూడా ముస్లిం మహిళలు పోటీ చేసి ముందుకొచ్చి చైతన్యవంతులుగానే ఉన్నారు. కానీ ఒక బీజేపీ ప్రభుత్వం ముస్లిమ్స్ వాళ్ళ యొక్క ప్రయోగాల కోసమే వాళ్ళ మంచి కోసమే తీసుకొచ్చామంటే కనీసం మంచి కోసం తీసుకొచ్చే లేకపోతే మరి బీజేపీ ప్రభుత్వం అటువంటి పార్టీ తరఫు నుంచి ఎక్కడన్నా ఒక ముస్లిమ్స్ ఎమ్మెల్యే సీటు కానీ ఒక ఎంపీ సీటు కానీ ఎక్కడన్నా ఇస్తున్నారా? మరి ముస్లిమ్స్కి ప్రాతినిధ్యం ఇవ్వాలంటే ఆ పార్టీలో కూడా పోటీ చేసే విధానం ఒక ఎమ్మెల్యే ఎంపీ అవకాశం ఇవ్వాలి కదా. ఇవ్వడానికి కారణం ఏంటి? ఎక్కడుంది? కేవలం వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోసమే తీసుకొచ్చామంటే మా ఆలోచనలు మా గురించి ఏదో మేము చెడిపోతున్నాం అన్నట్టు కాదు. కానీ మా జీలానీ భాయ్ గారు చెప్పినట్టుగా వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఏంటంటే పూర్వీకులు వాళ్ళ యొక్క ఆస్తుల్ని జమీందారుల టైంలో ఏదైతే పేద బిక్కు వాళ్ళకి రాసేసి సాగు చేసుకుంటా ఇచ్చేవాళ్ళు అలాగా వక్ఫ్ అన్నదానికి మన ముస్లిమ్స్ బాగా అంటే భూములు ఉండేవాళ్ళు దాన ధర్మం కింద ఒక దర్గాలకు కానీ మసీదులకు కానీ వాళ్ళ యొక్క ఏంటంటే ఆదాయం కోసం అది దానికన్నా వస్తే ఒక డెవలప్మెంట్ ఉండటం కోసం అవి రాసిన దానికి ఆ ఆస్తులు ఉన్న దాని మీద ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కన్నుబడి దాన్ని ఏ రకైనా కాగజేసి ఏదైనా సొంత దానికి ఉపయోగించుకునేవచ్చు అన్నదైతే చూస్తున్నారే తప్ప ఏమి లేనిది. దీని గురించి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మేమంతా దీని గురించి మేమేంటంటే ఎంతవరకైనా సరే రాబోయే కాలంలో దీని గురించి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఆలోచించే విధంగా వచ్చేటట్టు అప్పుడు దాకా మేము ఈ సమస్య గురించి మరి ఇలా పోరాడుతూనే ఉంటాం, మా యొక్క నిరసన తెలియపరుస్తూనే ఉంటాం. మరి తర్వాత అయినా వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సిస్తారా అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ వక్ఫ్ బోర్డ్ వ్యతిరేక నల్ల చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సారథ్యంలో బిల్లు పాస్ అయినందువల్ల వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ మూచిడిపట్నంలో సమావేశమైనది మైనార్టీ విభాగం. ఈ విభాగంలో మన మూచిడి పట్టణ టౌన్ ప్రెసిడెంట్ గారు, పట్టణ మైనార్టీ విభాగం ప్రెసిడెంట్ గారు జిలానీ గారు,
అలీభాయ్ గారు, షాజహాన్ గారు, కౌన్సిలర్ అమ్జద్ అలీ గారు, మస్తాన్ గారు తదితరులు అందరూ పాల్గొనడం జరిగింది. మొన్న రంజాన్ నెలలో ఇఫ్తార్ విందులో ముస్లింలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమం చేయము అని చెప్పేసి ముస్లింలను పైకి దాటమే నా జయం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో తన ఎంపీలతో ముస్లింలను ద్రోహం చేశారు. తన ముస్లిం పట్ల కపట ప్రేమ కురిపించారు. యథావిధిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలను ఈ వక్ఫ్ బోర్డు వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ తన ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నారు. అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నందుకు కారణం కూడా సిఏలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ముస్లింల పక్షపాతి నిరూపించడానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో దాన్ని సిఏని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో రద్దుపరిచారు. అదేవిధంగా త్రిపుల్ తల్లాక్లో కానీ ఎటువంటి మైనార్టీల్లో ఏ విషయమైనా సరే మైనార్టీలు నేను ముందున్నాను అనుకుంటూ మైనార్టీలు నా వాళ్ళు అనుకుంటూ నిరూపించు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను రాష్ట్ర ప్రజలకు ఇచ్చే పిలుపు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే ముస్లింల కప్పట ప్రేమ కల్పిస్తూ ముస్లింలను ఏ రోజైనా వెన్నుపోటు పొడుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఇది గమనించుకుంటూ రాబోయే రోజుల్లో వీళ్ళ కూటమి ప్రభుత్వానికి మరింత ఇదిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.